సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా హోలీ సంబరాలు అంబరానంటాయి. ఆడ మగ చిన్న పెద్ద కులము మతం అనే లేకుండా హోలీ పండుగ ఘనంగా నిర్వహిస్తున్నారు. మనం ఇప్పుడు సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఉన్నాం. మన దగ్గర అంతా యువకులు ఉత్సవంగా హోలీ పండుగ జరుపుకున్నారు. మన దగ్గర అసలు హోలీ పండుగ ఎందుకు జరుపుకుంటారు వారి మనసు అన్న చెప్పండి. మీకు ముఖ్యంగా ఇలా హోలీ పండుగ నుంచి మీకు ధన్యవాదాలు. అసలు ఎందుకు హోలీ పండుగ జరుపుకుంటున్నారు? ఇది అన్ని రంగాల చెందిన వాటి ఈరోజు హోలీ పండుగ అనేది అందరికీ సంతోషకరమైన రోజు కాబట్టి హోలీ అనేది అందరూ కూడా సంతోషంగా ఉండాలని, సంతోషంగా మన అందరం కూడా కలిసిమెలిసి ఉండాలని చెప్పి ఒక హోలీ అనేది ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈరోజు మా వాసవి క్లబ్ తరఫున ప్లస్ నటరాజ్ డ్యాన్స్ అకాడమీ తరఫున కూడా హోలీ సంబరాలు జరిపాము. అందరూ వచ్చినందుకు కూడా పేరున నమస్కారం చెప్తున్నాము. డ్యాన్స్ మాస్టర్ ఉన్నారు అన్న, చెప్పండి. మీరు ఎన్ని ఏళ్ళ నుంచి కూడా మీరు హోలీ పండుగ మీ అకాడమీ సందర్భంగా జరుపుకుంటున్నారు. అదే కాకుండా ఇప్పుడు మీరు వాళ్ళతో కూడా మీరు వాసవి క్లబ్ వాళ్ళతో కూడా కలిసి మీరు ఘనంగా నిర్వహిస్తున్నారు. దీన్ని మీరు ఏమైనా చూస్తున్నారు? ఇప్పుడు పండుగ అంటే అందరూ ఈ రంగులు ఏ విధంగా అయితే మనం చూసుకుంటున్నామో దాంట్లో కూడా మనుషుల్లో కూడా అలా కులమత భేదం లేకుండా అందరూ కలిసి ఉండాలి, ఆనందంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి అనే దాని మీద ఈ యొక్క రంగుల్ని ఫ్రెండ్షిప్కి అందరూ కలిసి ఐక్యమత్యానికి దానికి సంకేతంగా ఈ హోలీ పండుగ చేసుకుంటాము. ఈరోజు ఎంఎస్ఎన్ ఏజెంట్ నటరాజ్ డాన్స్ అకాడమీ మరియు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో సూర్యాపేట పట్టణంలో ఉన్న ప్రముఖులందరూ కూడా వచ్చి ఈ హోలీ పండుగని ఘనంగా నిర్వహించడం జరిగింది. అన్నట్టుగా ఇందాక ఇక్కడ కూలీలు కూడా కూలీ చేసుకునే సుతారు వాళ్ళు కూడా వచ్చి కూడా ఈ యొక్క హోలీ పండుగని మన దాంట్లో సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. చిన్నపిల్లలు కూడా సెలబ్రేట్ చేసుకోవాలి. అందరూ కూడా భారతదేశంలో ఈ యొక్క కల్చర్ అనేది మనకి ఈ పండుగని మన అందరం కూడా గుర్తుంచుకుంటూ ప్రతి ఒక్కరు కూడా వారి యొక్క జీవితంలో ఆనందాలు, ఆరోగ్యాలు, ఆనందాలు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ ఈ హోలీ పండుగను అందరూ కూడా జరుపుకోవాలని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటూ అందరికీ హోలీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. మన దగ్గర ఒక చిన్నారి పాప ఉంది, ఎందుకంటే పెద్దవాళ్ళతో పాటు కూడా చిన్నారి పాప కూడా పాల్గొనడం జరిగింది. అసలు హోలీ పండుగ ఏ విధంగా జరుపుకున్నారమ్మా, ఎట్లా ఉంది? ఎట్లా ఉంది చిన్న, ఎట్లా ఉంది? ఓకే, మనం చూస్తున్నాము ఇక్కడ ఎవరైతే ఉన్నారో కొంతమంది మన దగ్గర పెద్దవాళ్ళు ఉన్నారు. వాళ్ళు సార్ నమస్తే సార్, మీరు ఎన్నో సంవత్సరాల నుంచి హోలీ పండుగ చేస్తున్నారు. ఎట్లా ఉంది హోలీ పండుగ గతంలో కంటే ఇప్పుడు ఏ విధంగా చేసుకుంటున్నారు? అంటే సాంప్రదాయ రంగులతోనే వాళ్ళ లేకపోతే వాళ్ళ ఆరోగ్యానికి హాని కలిగించే రంగులతో మీరు హోలీ నిర్వహిస్తున్నారా? ఆరోగ్యానికి హాని కలగకుండా కేవలం మనం నీటితో స్నానం చేస్తే కరిగిపోయేటట్టుగా ఎలాంటి హాని జరగకుండా చాలా సంతోషంగా ఉంది. ఈరోజు వాసవి క్లబ్ మరియు ఎంఎస్ఎన్ ఏజెంట్ నటరాజ్ డ్యాన్స్ అకాడమీ తరఫున ఒక రెండు మూడు గంటలు సుమారు 50-60 మందితో అంగరంగ వైభవంగా జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఇలాగే జరుపుకుంటాము. ఈ హోలీ మన ఎలాగైతే అన్ని రంగులతో ఉందో మన జీవితంలో కూడా అన్ని రకాల సంతోషాలు, అష్టైశ్వర్యాలు, భోగ భాగ్యాలతో అందరికీ కలగాలని కోరుకుంటూ హోలీ శుభాకాంక్షలు. ఓకే, ఇక్కడ మన దగ్గర అన్నగారు ఏ విధంగా జరుపుకుంటున్నారు, దీన్ని ఎట్లా సెలబ్రేట్ చేస్తున్నారు? అందరికీ హోలీ శుభాకాంక్షలు. మేము మా నటరాజ్ డాన్స్ అకాడమీ పేరే వెంకట గారి ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం హోలీ సంబరాలు బ్రహ్మాండం జరుపుకుంటాం. హోలీ అనేది ఆరోగ్యరీత్యా చాలా మంచిది. హోలీ ఆడటం ఆరోగ్యం, ఆనందం రెండు ఉంటాయి. ఇవన్నీ కూడా మా నటరాజ్ డాన్స్ అకాడమీ వెంకట గారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. అలాగే అందరూ కూడా హోలీ ఆడాలని అందరికీ హోలీ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. హోలీ శుభాకాంక్షలు. వాసవి క్లబ్ కావచ్చు, నటరాజన్ డాన్స్ మాస్టర్లు మన వెంకటన్న గారి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా సూర్యాపేట జిల్లా కేంద్రంలో హోలీ సంబరాలు నిర్వహించుకోవడం జరిగింది. వాళ్ళు చెప్పేది ఏంటంటే ఇక్కడ కులము, మతము, గోత్రము, చిన్న పెద్ద అనే తారతమ్యం కూడా మేము నిర్వహిస్తున్నాం. ఖచ్చితంగా ఇలాంటి సంతోషం ప్రతి కండిషన్ కావాలని కూడా వాళ్ళు కోరుకుంటున్నారు. అంతేకాదు ఎవరైనా కూడా మన అందుబాటులో ఉన్నటువంటి రంగులతోనే మనం చెప్పుకోవాలని, హానికరమైన రంగులతో మాత్రం హోలీ జరుపుకోవద్దని కూడా వాళ్ళు చెప్తున్నారు. హ్యాపీ హోలీ.